హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఆలు సమోసా. దీనికి కలిసిన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పైన 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు వేగాక చిన్న కనీసం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగాక ఉప్పు, కారము, పసుపు వేసుకొని కలుపుకొని ఉడకబెట్టిన ఆలును వేసుకొని కలుపుకోవాలి. 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి పోసుకొని 1 స్పూన్ ఓమా, 1 స్పూన్ నెయ్యి, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఓమా, నెయ్యి, సాల్ట్ కలిసేటట్టు పిండిని కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పిండి ముద్దలాగా చేసుకోవాలి. చపాతీ పిండి ముద్దలాగా చేసుకోవాలి. పిండి ముద్దలాగా చేసుకున్నాక దీనికి కొంచెం నెయ్యి రాసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. పిండి నానితే సమోసా మంచిగా చాలా క్రిస్పీగా వస్తుంది. మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పిండి నానిపోతుంది. తర్వాత ఒకసారి పిండిని కలుపుకొని చిన్న ముద్దలుగా చేసుకోవాలి. పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఒక్కొక్క ముద్ద చేసుకుంటూ మనం ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. మనం ఇవాళ 2 రకాల స్నాక్స్ తయారు చేయబోతున్నాము. ఒకటేమో పాపడా స్నాక్స్, ఒకటేమో ఆలు సమోసా స్నాక్స్. ఈ విధంగానే అన్ని ముద్దలు చేసుకోవాలి, పిండి ముద్దలు చేసుకోవాలి. ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో అద్దుకొని చపాతీలాగా తాల్చుకోవాలి. ఇవి చపాతీ లెక్క రౌండ్గా చేసుకోవద్దు, పొడుగు చేసుకోవాలి. పొడుగు చేసుకుంటే మనకు సమోసా మలవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎంత వీలైతే అంత చేసుకోవాలి. మధ్యలో పొడిపిండి రాసుకొని చేసుకుంటే మనకు చపాతీ అనేది అతుక్కపోదు. ఈ విధంగానే అన్నీ చేసుకోవాలి. ఈ సమోసా మనము మలవడానికి 1 స్పూన్ మైదా పిండిలో కొంచెం వాటర్ పోసి పేస్ట్ లెక్క చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని చపాతీలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుని ఒక చపాతీని తీసుకొని సగానికి కట్ చేయాలి. సగానికి కట్ మనం ఒక చపాతీని తీసుకుని సగానికి కట్ చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఆలు కర్రీని మధ్యలోకి పెట్టి మనం ఈ షీట్ను సమోసా లెక్క మలవాలి. పేస్ట్ మైదాపిండి పేస్ట్ రాసుకుంటూ మనం సమోసా ఏ విధంగా మలుస్తామో ఆ విధంగా మలుచుకోవాలి. ఈ విధంగానే ఇంకో సగాన్ని తీసుకోవాలి. ఆలు కర్రీ పెట్టి మనం మైదాపిండి పేస్ట్ను పెట్టి సమోసాలాగా మలుచుకోవాలి. ఈ విధంగా నేను సమోసాలు రెడీ చేసుకోవాలి. మళ్ళీ ఒక చపాతీ తీసుకొని చాక్తో చిన్నగా కాట్లు పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టేసుకొని చిన్నగా పాపడాలాగా రావాలి కాబట్టి చిన్న కార్డ్స్ పెట్టుకొని మనం కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే చపాతీ మొత్తం చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ కాగాక మనం తయారు చేసుకుని ఒక్కొక్క సమోసాని వేసుకొని గోలించుకోవాలి. సమోసా గోలే వరకు గోలించుకోవాలి. ఒకసారి సమోసాని తీసి కిందికి మీదికి కలుపుతూ ఉండాలి. ఒక సైడ్ గోలగానే ఇంకో సైడ్ కలుపుతూ ఉండాలి. తర్వాత మనకు సమోసాలు గోలిపోయినాయి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ముందు మనం తయారు చేసుకున్న స్నాక్స్, పాపడ స్నాక్స్ వేసుకోవాలి. ఇవి వేగాక ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. దీనికి ఉప్పు, కారం వేసుకోవాలి. మనం పాపడాకు ఉప్పు, కారం వేసుకోవాలి. ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ ఆలు సమోసా రెడీ. బాయ్ ఫ్రెండ్స్.